చంటి 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 రే, ఢిల్లీకెళ్ళి ఏం చేస్తావా? పార్లమెంట్ చూసొస్తావా? ఆంధ్రాభవన్ చూసొస్తావా? నీ ట్రస్ట్ పిల్లలు పాములు కరిచి చచ్చిపోయారు. భారతదేశం బాగుపడిపోవాలని, అనాథలంతా ఐశ్వర్యవంతులైపోవాలనేది నీ కాన్సెప్ట్. మేం మాత్రమే బాగుండాలి, మేం మాత్రమే ఎదగాలనేది మా కాన్సెప్ట్. ఆ విక్కీ ఫండ్ ఇస్తే నేను మినిస్టర్, రేపు నా కొడుకు చీఫ్ మినిస్టర్. వాడు అడిగిన కంపెనీ రాసి, లేకపోతే బతికున్న అమ్మాయి కూడా చచ్చిపోద్ది. రే, లోపల నా కొడుకున్నాడు, వాడి చేతిలో పాముంది. అమ్మాయి వయసులో ఆలోచించు. అమ్మాయి మోగదురా, వదిలేయడ్రా. వాడు సైకోనయ్యా. అమ్మాయిల్ని బాధ పెట్టి భయపెట్టి ఎంజాయ్ చేయడం వాడికి అలవాటు. నువ్వు సంతకాలు పెట్టు, వదిలేస్తాడు. బాగా భయస్థిరాల్లో ఉంది, భయపడింది. భయపడకమ్మా, నేను బతికించుకుంటాను. చచ్చిపోయిందా? మిమ్మల్ని ఎవరిని వదిలిపెట్టాడు. ఇంతమందిని చంపేసిన మేము నిన్నెందుకు వదులుతాంరా? చంపేరా వాణ్ణి. వెంకటేశ్వరరావు, చాలా లేటుగా వచ్చావు. వీళ్ళు ఒకరి కోసం ఒకరు త్యాగాలు చేసుకుని ఆస్తి రాసిచ్చేసి చచ్చిపోయారు. ఇది చాలా అన్యాయం సార్. ఎక్కువ ఫీల్ అవ్వకు. ఇదే పరిస్థితి నీ ఫ్యామిలీకి వస్తుంది. అర్థమైందా? బాడీల్ని డిస్పర్స్ చేశాయి. పిల్లలు పోయారనే బాధతో ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడని శవాన్ని వాడి ఇంట్లో పడేయండి. అందరూ అనుకున్నట్లు ఆ అమ్మాయి చనిపోలేదు. కొన ఊపిరితో ఉన్న ఆ అమ్మాయిని హాస్పిటల్లో చేర్పించా. ఆ విషయం తేజకి చెప్పా. అప్పట్నుంచి కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాడు. ఇప్పుడు చెప్పండి సార్, పాములతో భయపెట్టి రేప్ చేసి హింసించే ఇలాంటి సైకోగాడు సమాజంలో బతకడం అవసరమా? కత్తి పట్టిన ప్రతి వాడికి ఓ కారణం ఉంటుంది. ఇలా చంపకుంటూ పోతే చట్టం, న్యాయం, పోలీసులు ఎందుకు ఉండేది? అప్పుకో సార్ ప్లీజ్ సార్. సార్ వద్దు సార్. నన్ను వదిలేరా, ఇవి చంపేస్తారా? నన్ను వదిలేరా. వదలమంటే నందిని వదిలేరా? నంద కిషోర్ గారిని వదిలేరా? నిన్నెందుకు వదలాలరా? నాకేదైతే మా నాన్న చంపేస్తాడరా. నిన్ను వదలడు. అరవరా, ఇంకా గట్టిగారు. ఈ వీడియో చూసి మీ నాన్న రావాలి, మీ అన్యాయాలని బయటికి రావాలి. అరో అరో బే. సార్, నాకు ఒక్క అరగంట టైం ఇవ్వండి సార్. వాళ్ళ దుర్మార్గాలని మీకు తెలుస్తాయి. ప్లీజ్. తెలియాల్సింది నాకు కాదు, కోర్టుకి. నీ దగ్గర ఉన్న నందిని కూడా మాకు హ్యాండ్ ఓవర్ చేయి. కోర్టులో ప్రవేశపెడతాం. తీసుకెళ్ళండి. సార్ ప్లీజ్ సార్, నా మాట వినండి సార్. ప్లీజ్ సార్. నందిని బతికే ఉందా? ఏంటి నాన్న నువ్వు చెప్పేది? అవునా? నందిని బతికే ఉంది. రేపు కోర్టుకు తీసుకొస్తారంట. చచ్చిపోయిన నందిని బతకడమేంట్రా? బతికింది. ఆ వెంకటేశ్వరరావు గారిని పడుకుంటే అన్ని విషయాలు బయటకు వస్తాయి. వెంకటేశ్వరరావు, ఈ దెబ్బలేంటి? తేజాను జైలుకు పంపించి మీరు తప్పు చేశారు సార్. ఏమైంది? ఎవరయ్యా మీరు?
ఏమండి ఆ నందిని ఎక్కడుందో చెప్పండి, మిమ్మల్ని వదిలేస్తా. ఆ అమ్మాయి ఎక్కడుందో మాకు తెలియదు సార్. తెలీదా? ఎక్కడున్నా అకౌంట్లను హ్యాక్ చేస్తారు కదా. రే, స్నేహితుడంటే మాట సాయం చేయాలి కానీ మర్డర్ చేయడానికి కాదు. నందిని ఎక్కడుందో చెప్పేయండి. ఆ విషయాలన్నీ నిజంగా మాకు తెలియదు సార్. నిన్నడిగినా తెలియదని అంటావు కదా. ఆ? నిజంగానే నాకు తెలీదు. వెంకటేశ్వరరావు కూడా తెలియదని చెప్తున్నాడు, కానీ తెలుసు. ఏం వెంకటేశ్వరరావు? వెంకటేశ్వరరావు మా ప్రోగ్రామ్స్ బినామీ డీటెయిల్స్ వాడికి అందజేసి మా కాపలాగా ఉండమంటే వాడికి కోవర్టుగా మారి వాడిని ధర్మపాయిని చేశాం. నందిని ఎక్కడుందో చెప్పు, లేదంటే వీళ్ళందరూ చచ్చిపోతారు. నాకు తెలియదు సార్. చెప్పు, లేదంటే ఇలాగే అందరినీ చంపేస్తా. వద్దు, చంపకండి, నేను చెప్పేస్తా. వీకేర్ హాస్పిటల్, రూమ్ నంబర్ 105. రే ఆకాష్, నానా నువ్వు హాస్పిటల్కి వెళ్ళి దాన్ని చంపే. సరే నానా. విక్కీ, నువ్వు జైలుకెళ్ళి వాడిని చంపే. రేయ్, వీళ్ళందరినీ తీసుకెళ్లి గదిలో లాక్ చేయండి. ఈ ఉత్తమ పోలీస్ని నా చేతులతో చంపేస్తా. రేయ్, కత్తివ్వరా. ఇప్పుడు హాస్పిటల్లో ఉన్న అమ్మాయిని, జైల్లో ఉన్న తేజాని మీరే కాపాడి న్యాయం చేయాలి సార్. మినిస్టర్ గారు చెప్పారని అలో చేస్తున్నా. 10 minutes లో కంప్లీట్ చేసుకుని బయటకు వచ్చేయండి. రేయ్ ధర్మభాయ్, ఇంతకాలం నాతో ఆడుకున్నావుగా, ఇప్పటికి దొరికావు. రేపు నువ్వు కోర్టుకెళ్ళావు, నిన్ను ఇక్కడే చంపేస్తా. లేరా? రేయ్, నువ్వు ఇక్కడున్నావేంటి? నువ్వు ఇక్కడికి వచ్చావేంటి? వీడే పట్రా, ఎక్కడికి వెళ్ళినా తగులుకుంటున్నాడు. తగులుకునేది తగిలించుకునేది నువ్వు, వదులుకునేది వదిలించుకునేది నేను. వాడు క్రియేట్ చేశాడు, నువ్వు కనెక్ట్ అయ్యావు. నువ్విక్కడుంటే వాడెక్కడ్రా? టీకి డబ్బులు ఇచ్చావు కదా అని కృతజ్ఞతతో చెప్తున్నా. జైలు క్లీనింగ్ వచ్చా. ధర్మరాజు ఇక్కడ 10 నిమిషాలుండు, బయటికెళ్లి ముగ్గురిని లేపేసి వస్తానన్నాడు. ఎవరిని లేపుతావని నేను అడగను లేదు, అతను చెప్పలేదు. కానీ నిన్నెవడైనా డిస్టర్బ్ చేస్తే కాల్చి పడేయమని గన్ను నాకిచ్చాడు. రేయ్ ధర్మరాజు, వాడెక్కడున్నాడో చెప్పు, లేదా నిన్ను చంపేస్తా. చాలా మంది ఆత్మకథలు, జీవిత కథలు రాసుకున్న పవిత్రమైన స్థలం ఇది. ఇక్కడ రక్తపాతం సృష్టించడం నాకు ఇష్టం లేదు. నా కోపం తెప్పించకుండా వెళ్ళిపోండి, వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. రేయ్, 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 రేయ్. తల్లి ఒళ్ళో బజ్జున్న పసిపాపని, గన్లో కామ్ గా ఉన్న బుల్లెట్ ని డిస్టర్బ్ చెయ్యొద్దు. కాల్చి పడేస్తా, కళ్ళు మూసుకున్నా కాలుస్తా. క్షమించాను. గన్ను బుల్లెట్లుంటే సరిపోదు, పేల్చటం కూడా తెలియాలి. పేల్దే ఇది. ఏంటి నువ్వు చెప్పేది? వాడు జైల్లో లేడా? అయితే ఒకవేళ హాస్పిటల్కి వెళ్ళుంటాడా? రే బాబు, 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 ఏమైందిరా? పైకిలే, ఏమైంది? రేయ్, ఏమైందిరా బాబుకి? సార్, అమ్మాయి కోసం హాస్పిటల్కి వెళ్ళాం సార్. ఏం భయపడకు, చంపేస్తాలే. చంపకుండా పాయిజన్ ఇచ్చేశాడన్నా. బాబు అరగంట కన్నా ఎక్కువ బతకాలంట. బాబు బతకాలంటే రెమెడీ కూడా అతని దగ్గరే ఉందన్నా. ఎక్కడ్రా వాడు? బండిలోనే ఉన్నాడన్నా. రే బాబు, నీకేం కావాలన్నా ఇస్తా. నా కొడుకును బతికించు. మీ అమ్మని, నాన్నని అందరినీ వదిలేస్తా. విక్కీ బాయ్ పేరు మీద ఉన్న కంపెనీని అమ్మాయి పేరు మీద రాసిచ్చేస్తా. రాసిస్తాను లాగ్ చేయకండి సార్. అక్కడ బాబు ప్రాణం పోయేలా ఉంది, ముందు రాసియండి. ఇప్పటికిప్పుడు దస్తావేజులు ఎక్కడ దొరుకుతాయిరా? అవిగోండి సార్. విక్కీ బాయ్, సంతకం పెట్టు. నా కొడుకు బతకాలి.
ఏంటి పెట్టేది? వీడికి భయపడి సంతకం పెట్టి సరెండర్ అయిపోవాలా? నా తమ్ముణ్ణి చంపినోణ్ణి చంపుతా, నీ కొడుకుని నేను బతికిస్తా. రేయ్ గుణ, తేజ, నా గురించి ఆలోచించుకో. అమ్మ కోసం ఆశయాన్ని వదులుకోకు. రేయ్ మంచి అమ్మ. మీ అమ్మ పాటలు చాలా బాగా పాడుతుందంటగా. వాణ్ణి బ్రతికించకపోతే మీ అమ్మ పాటే కాదు, మాట కూడా వినలేవు. బాబు బతికే ఉన్నాడు. మనమేమో సామరస్యంగా వెళ్తున్నాం, అతనేమో ఛాలెంజింగ్ గా వెళ్తున్నాడు. ఇక్కడ బాబు పల్స్ ఏమో ఆగిపోయే ట్రైన్ లా స్లోగా ఉంది సార్. అతను అక్కడ ఆపకపోతే ఇక్కడ పోతాడు. ఆపరా విక్కీ, నా కొడుకు పోయేలా ఉన్నాడు. వాళ్ళు కొట్టుకోవడం ఆపట్లేదు. వాళ్ళిద్దరిలో ఎవరిపైనా బాబుకే డేంజర్ సార్. రే నీకు దండం పెడతాను, నెగిటివ్ గా మాట్లాడుకు. నా గుండె ఆగిపోయేలా ఉంది. అలాగే సార్, అలాగే. అరే ఏం కొడుతుండు అన్న, పోతే అడ్డ మొత్తం మనకే కదన్నా. ఫస్ట్ పోనీ, ఆ తర్వాత ఆలోచిద్దాం. ఆపరేంట్రా. సార్ మెల్లగా. ఆగు, సంతకం పెట్టాయి. నేను సంతకం పెట్టినా పెట్టకపోయినా వాడు చంపేస్తాడు. నేను పెట్టను. నా తమ్ముడు పోయాడుగా, నీ కొడుకుని పోని, నువ్వు నేను అందరూ చచ్చిపోదాం, లేదా వాణ్ణి చంపుదాం. అందరూ కలిసి చేయడానికి ఇది సమ్మె కాదురా, చావురా. నీకొక విషయం తెలుసా? చనిపోయాడనుకున్న నీ తమ్ముడు బతికే ఉన్నాడు, నా అవుట్ హౌస్ లో ఉన్నాడు. నిజమా? నా తమ్ముడు బ్రతికే ఉన్నాడా? సంతకం పెడితే నీ తమ్ముడితో మాట్లాడిస్తా, ఇప్పుడే మాట్లాడిస్తా. నా తమ్ముడితో మాట్లాడించు. పోయిన నీ తమ్ముడేలా మాట్లాడతాడు? ఎప్పుడేం చెప్పాలో ఎవరికేం చెప్పాలో చెప్పడమే పాలిటిక్స్. ఆ విక్కీ గారిని చంపేశావుగా, నా కొడుకును బతికించు. నందిని చెప్తే బతికిస్తా. నువ్వు పెట్టే డిస్లకి అతను కాదు కదా, ఇతను పోయేలా ఉన్నాడు. సారీ సార్. ఆ అమ్మాయి ఎక్కడుందో నిజంగా నాకు తెలీదు. ఆ వెంకటేశ్వరరావు ఒక్కడికే తెలుసు. వెంకటేశ్వరరావు చంపించేశారుగా. అన్ని గుర్తు చేయకురా, సైకో సెక్రటరీ. అమ్మా నందిని, నా కొడుకును బతికించమని చెప్పు. వాడేదో తప్పు చేశాడు, పెద్ద మనసుతో క్షమించు. వాడు బతికితే సీఎం అవుతాడు, నిన్ను డిప్యూటీ సీఎంని చేస్తా. అంగరంగ వైభవంగా మీ పెళ్లి చేస్తా. నిన్ను నా ఇంటి కోటల్ని చేసుకుంటా. చెప్పమ్మా. చెప్పిందిగా భర్తను బతికించమని. రెమెడీ ఇవ్వు. ఆ అమ్మాయి చెప్పింది అది కాదురా. రేప్ చేసినోడలా తాళి కట్టేస్తే భారతదేశంలో ఏ అమ్మాయికి భద్రత ఉండదు, ఈ దుర్మార్గుడిని చంపేయన్నా అంది. బాబు, బతికిస్తానని చెప్పి చంపేశాడంట్రా. మాట్లాడదామని పిలిచి మీరు చంపలా, ఇది అంతే.
వదలకు. ఇలాంటి వాళ్ళని వదిలేస్తే మంచి అనేది మనిషిలోనే కాదు మాటల్లో కూడా లేకుండా పోతుంది. సార్ కొందరు పైకి పోయారు, కొందరు పారిపోయారు. మరి నా పరిస్థితి ఏంటి సార్? హోమ్ మినిస్టర్, హోమ్ కొడుకు విక్కీభాయ్ ఆస్తి తగాదల్లో ఒకరినొకరు కాల్చుకుని చనిపోయారని నువ్వే చెప్పాలి. తేజ, సార్ తప్పు చేసేవాడికి భయం ఉండాలి, జనాల్లో ధైర్యం ఉండాలి. ధర్మాబాయ్ అనే పేరు బ్రతికించి ఉంచు. తప్పకుండా సార్. నానా మీకేం కాదు, భయపడకండి. రండి హాస్పిటల్కి వెళ్దాం.